హాయ్, ఈరోజు కాత్యాయని ఎంపోరియం నుంచి మీకు మెంతి కూరతో మటన్ ఎలా తయారు చేయడం అనేది చూపిస్తున్నాను. వెజిటేరియన్స్ అయితే పప్పులోను టమోటా కర్రీలోను దేంట్లైనా మెంతికూర వేసుకుంటారు. మరి నాన్ వెజ్ తినే వాళ్ళు కూడా మెంతికూరను వాడాలి. అసలు నాన్ వెజ్ వాడేటప్పుడు ఖచ్చితంగా ప్రతి దాంట్లో కూడా ఏదో ఒక ఆకుకూర వాడితే చాలా మంచిది హెల్త్ రీత్యా. మరి మటన్లో కూడా మెంతికూర వాడుతుంటామండి. ఎలానో చూపిస్తాను చూడండి. మెంతికూర 2 కట్టలు తీసుకొని మటను ఒక 3/4 కేజీ అండి. చక్కగా శుభ్రంగా కడిగి ఉప్పుతో నిమ్మకాయతో కడిగిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, పెరుగు, అలాగే అల్లం పేస్టు, నిమ్మకాయ రసం కలిపేసి మటన్ పెట్టుకోవాలండి. తర్వాత అందులోకి కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ అండి ఇవన్నీ కూడా మసాలా తయారు చేసుకోవాలా మనము. చూడండి, జీడిపప్పు, కొబ్బరి ఖచ్చితంగా ఉండాలా, ధనియా, చెక్క, లవంగ, గసాలు ఖచ్చితంగా ఉండాలండి. గసాలు, కొబ్బరి, అనాస మొగ్గ, అనాస పువ్వు, జీడిపప్పు, రాతి పువ్వు, మిరియాలు, జీలకర్ర, ధనియాలు, అలాగే కొత్తిమీర, టమోటా, పచ్చిమిర్చి, పుదీనా అండి. అవి కొంచెం లైట్గా అన్నీ వేయించేసుకొని చూడండి. అల్లం పేస్టు మన దగ్గర ఉంటుంది కాబట్టి అన్నీ వేయించినాక మిక్సీలో వేసేసి అల్లం పేస్ట్ వేసేసి దాన్ని ఒక ముద్దలాగా తయారు చేసి రెడీ పెట్టుకోవాలా. ఆ గసాలు కూడా నానబెట్టుకోవాలండి. గసాలు నానబెట్టుకుంటే బాగా మెత్తగా టేస్టీగా వస్తుంది. కాబట్టి ఇవన్నీ వీడియో పెద్దగా అవుతుందని చెప్పి నేను కొన్ని స్కిప్ చేయడం జరిగిందండి. అంతేను. తర్వాత తాలింపు వేసేసి మనం నూనె వేసేసుకొని తాలింపు వేసుకొని కొంచెం ఒక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని మనం చేసుకున్న ముద్దను మెత్తగా ఉండాలండి. అది ముద్ద గంధంలాగా మెత్తగా అవ్వాలా. నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేయించేసి అలా ముద్ద చేసుకొని ఆ ముద్ద తాలింపులో వేసేసుకోవాలా. వేసేసుకొని కొంచెం సేపు ఆ మసాలాను తాలింపులో వేయించేసిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మటన్ కూడా ఇందులో వేసేసుకొని ఒక్కసారి ఉప్పు కారం చూసుకొని సరిపోకపోతే ఉప్పు కారం వేసుకొని చూడండి ఆ మటన్ కూడా వేసేసినాక కొంచెం సేపటికి మనకు ఉప్పు కారం అన్నీ వేసుకున్నాక ఆ కలర్లో వచ్చేస్తుంది. లాస్ట్లో ఆ మెంతికూర కూడా మనం మటన్లో కలిపేసేసుకోవాలా. అంతేనండి. కొంచెం మునిగేటట్లు నీళ్లు పోసుకొని కుక్కర్ పెట్టేసి ఒక 6 విజిల్స్ రాణిస్తానండి మటన్. ఎందుకంటే కొంచెం మెత్తగా ఉడికితే మన హెల్త్ రీత్యా చాలా మంచిదండి. నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. నేను మటను మెంతికూర అని ఎందుకు చెప్తున్నానంటే మెంతికూర చాలా హెల్త్ రీత్యా చాలా మంచిది కాబట్టి నాన్ వెజ్ తినేవాళ్ళు కూడా మెంతికూరని ఎలా ఉపయోగించుకోవాలో ఈ వీడియో ద్వారా చెప్తున్నానండి. ఒకసారి ట్రై చేసి చూడండి. జనరల్గా నాన్ వెజ్ ఏది వాడినా కూడా అందులో మనం ఒక ఆకుకూరతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి మటన్ గ్రేవీ ఎంత రెడీగా ఉందో, చాలా బాగుంటుంది, మంచి స్మెల్ వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.